అమలాపురం రాజకీయాల్లో ప్రస్తుతం ఒక మహిళ గర్జన సంచలనం రేపుతోంది. తాజాగా అమలాపురం ఎమ్మెల్యేపై ఆమె చేసిన ఆరోపణలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే టార్గెట్ గా ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు అమలాపురం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వ్యక్తిగత వైరమా, రాజకీయ వ్యూహమా? ఎమ్మెల్యేపై పదే పదే ఆ మహిళ విరుచుకుపడడం వెనుక అసలు లోకుట్టేంటి? నేను భయపడను, నిజం చెబుతున్నా, దమ్ముంటే అడ్డుకోండంటూ అమలాపురంలో ఆ మహిళ నోట తూటాల్లాంటి మాటలు పేలుతున్నాయి. అధికార పార్టీ నేతలపై నోరెత్తాలంటే రాజకీయ ప్రత్యర్థులే వెనకాడుతున్నా ఆమె మాత్రం తగ్గేదే లేదంటున్నారు. ఎమ్మెల్యే ఆనందరావు టార్గెట్గా బొజ్జ ఐశ్వర్య చేస్తోన్న ఆరోపణలు అమలాపురంలో అలజడి రేపుతున్నాయి. ప్రజల కోసం ఉపయోగించాల్సిన నిధులు ప్రజాప్రతినిధుల జేబుల్లోకి వెళుతున్నాయని ఆరోపిస్తున్నారు ఐశ్వర్య. అమలాపురం నియోజకవర్గంలో రోడ్ల నుంచి డ్రైనేజీ దాకా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎండగడుతూ ఆమె వేస్తున్న ప్రశ్నలు ఎమ్మెల్యే ఆనందరావుకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఓట్లు వేయించుకుని గెలిచాక జనాల్ని మర్చిపోయి అనుచరుల జేబులు నింపడమేనా రాజకీయం అంటూ సంధిస్తున్న ప్రశ్నలతో ఎమ్మెల్యే వర్గం ఆమెపై గుర్రుమంటోంది. సోషల్ మీడియా వేదికగా అమలాపురంలో అవినీతిపై బొజ్జ ఐశ్వర్య విరుచుకుపడుతున్నారు. ఇసుక, మట్టి మాఫియా వెనుక ఎమ్మెల్యే హస్తముందని ఆమె బల్లగుద్ది చెబుతున్నారు. ముఖ్యంగా అమలాపురంలో 2,45,00,000 ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధుల మళ్లింపు జరిగిందని ఆమె చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. నల్లవంతెన, ఎర్రవంతెన మధ్య ఉన్న రోడ్డు బాగున్నా కేవలం కమిషన్ల కోసం మరోసారి నిధులు పక్కదారి పట్టించారని ఐశ్వర్య ఆరోపిస్తున్నారు. ఒకవైపు పేదలు నివసించే వార్డుల్లో మౌలిక వస్తువులు లేక ప్రజలు అల్లాడుతుంటే నిధులన్నీ కేవలం ఎమ్మెల్యేకి ఇష్టమైన ఒకే ఒక్క రోడ్డుపై ఎందుకు కుమ్మరిస్తున్నారని ఆమె ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ ద్వారా కోట్లు గడిస్తున్న వారు ఎవరో, ప్రభుత్వ భూములను చెరబడుతున్న వారెవరో చిట్టాతో సహా బయటపెడతానని ఐశ్వర్య సవాల్ విసురుతున్నారు. ఇంటిపై దాడి జరిగినా, కారును ధ్వంసం చేసిన బొజ్జ ఐశ్వర్య వెనక్కి తగ్గడం లేదు. ఎమ్మెల్యే అక్రమాలను బయట పెడుతున్నందుకే తన గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం గడ్డపై ఒక మహిళా యాక్టివిస్ట్ ఇంత ధైర్యంగా అధికార పీఠాన్ని నిలదీయడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఐశ్వర్య ఆరోపణలు కేవలం రోడ్లకే పరిమితం కాలేదు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే ఆనందరావు ఆస్తుల చిట్టాను కూడా ఆమె విప్పారు. 2014లో 15 లక్షలు, 2019లో 12 లక్షలుగా ఉన్న మీ ఆస్తి 2024 ఎన్నికల అఫిడవిట్ నాటికి 6 కోట్లకు ఎలా చేరిందని ఆమె ప్రశ్నిస్తున్నారు. కోనసీమ పేదరికంలో ఉందని అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆక్వా, కొబ్బరి పరిశ్రమల ద్వారా వచ్చే నిధులను ఎవరి జేబుల్లోకి మళ్లిస్తున్నారని ఏకి పడేస్తున్నారు. ఇక డంపింగ్ యార్డు సమస్యపై కూడా ఎమ్మెల్యేను గట్టిగా నిలదీస్తున్నారు. అక్రమ మైనింగ్ పై తాను ఫిర్యాదు చేస్తే తవ్వకాలు జరిగిన మాట వాస్తవమే, కానీ ఎవరి హస్తముందో తెలియదని అధికారులు ఇచ్చిన నివేదిక వెనుక ఎమ్మెల్యే హస్తముందని ఆరోపిస్తున్నారు అమలాపురం ఐశ్వర్య. దీనిపై తాను కోర్టుకు వెళ్లి నిజాలు బయట పెడతానని సవాల్ విసురుతున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే ఆనందరావు తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటుంటే, మరోవైపు ఐశ్వర్య క్షేత్రస్థాయిలో లొసుగులను సాక్ష్యాలతో జనం ముందుంచుతున్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాణ్యత లేని పనులు చేస్తూ ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్నారని ఆమె చేస్తున్న ఆరోపణలు గల్లీల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. ఇది అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేస్తోంది. అసలు సినిమా ముందుంటుందా? ఐశ్వర్య చేస్తున్న పోరాటం అమలాపురం రాజకీయాల్లో అలజడి రేపుతోంది.